అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దీపారాధన ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయకూడదు అనేది మీకు వివరిస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ, విశేషాలు కానీ, భక్తి సమాచారాలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించుకోవచ్చు. స్టీలు కుందులో దీపారాధన అనేది చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు. కుందిని ఒక పళ్ళెంలో కానీ, తమలపాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. దీపారాధన చేసే ముందు కుందుల్లో నూనె 2 వత్తులు వేసుకొని సిద్ధంగా ఉండాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు ఏకహారతి, కర్పూర హారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు. దీపం అనేది అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, పాజిటివ్ ఎనర్జీ అనేవి పెరుగుతాయి. దీపారాధన చేసే సమయాలు ఉదయం సూర్యోదయానికి ముందు లేదా తర్వాత, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేయాలి. ముఖ్యంగా సాయంత్రం దీపారాధన అనేది చాలా శ్రేష్టం. శుభ్రత విషయానికి వస్తే ముందుగా చేతులు, కాళ్ళు కడుక్కొని శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత దేవత యొక్క ఫోటో ముందు దీపం ఉంచాలి. దీపంలో నూనె లేదా నెయ్యి వేసి వత్తి పెట్టాలి. వత్తి ముందుకు ఉండేలా పెట్టుకోవాలి. దీపం వెలిగిస్తూ చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని చదువుకుంటూ వెలిగించాలి. లేకపోతే ఓం నమః శివాయ అని చెప్పి కూడా జపించుకుంటూ చేయవచ్చును. దీపం ముందు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అగరబత్తితో వెలిగించాలి. పుష్పాలు సమర్పించాలి. దేవుడి ముందు కాసేపు మౌనంగా కూర్చోవాలి. అయితే నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల పితృదోష నివారణ కలుగుతుంది. నెయ్యితో ఉపయోగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కొబ్బరి నూనెతో మనం దీపాన్ని వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్య నియమాలు కొన్ని ఉన్నాయి. దీపాన్ని నోటితో ఆర్పకూడదు. చేతితో లేదా దీపారాధన పూర్తయ్యాక సహజంగా కొండెక్కాలి. ఆరిపోయింది అని మాత్రం అనకూడదు. వత్తి పూర్తిగా నూనెలో మునిగేలా చూడాలి. దీపారాధన వల్ల లాభాలు: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.